హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. ఇది వచ్చేసి శ్రావణ మాసంలో మనకి వరలక్ష్మి వ్రతానికి రాత్రంతా కష్టపడి అమ్మవారిని రెడీ చేసుకొని మనం ఏం వేసుకోవాలి అని ఇవన్నీ కష్టపడి చేసుకొని పక్కన పెట్టుకునే వాళ్ళం కదండి. ఇప్పుడైతే రెడీమేడ్ గా వచ్చేసిందని మీషో వాళ్ళు లాంచ్ చేశారు అమ్మవారిని. అసలు ఎంత అంటే చాలా బాగుంది. మీ అందరికీ చూపిద్దామని తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి అమ్మవారిని మనము అలంకరించుకోవడానికి అమ్మవారి ఫేస్ మొత్తము అంతా ఉంది. ఈ ముందుగా అమ్మవారిని ఎలా పెట్టుకుందాం అనేది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. అసలు ఎంత బాగుందో చూసారండి. ట్రెడిషనల్ గా గ్రీన్ కలర్, దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉందండి. రెడ్ కలర్ వచ్చింది. మెహందీ పెట్టుకున్నారు చక్కగా. అసలు బార్డర్ అమ్మవారికి ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. మనకి దీని మీద కలశం లాగా పెట్టుకుంటారు కదా. ఇది వచ్చేసి మనకి రాగి చెంబు లాగా ఇచ్చాడండి. లోపల మనము ఇచ్చేది వాడేది కూడా రాగి చెంబు. ఇది రాగి చెంబు. కింద వచ్చేసి ప్లాస్టిక్ ఇచ్చినట్టున్నారు. అదిగోండి సౌండ్ వస్తుంది కదా. పైన మాత్రం రాగి చెంబు అండి. ఇది కనిపిస్తోందా మీకు? ఇదిగో ఇలాగా రాగి చెంబు ఇచ్చారు. అమ్మవారి ప్రతిమ చూసారండి ఎంత బాగుందో. సిల్వర్, జర్మన్ సిల్వర్ అండి. అసలు ఎంత బాగుందో చూసారా. నెక్లెస్, ముక్కు పూడక, బొట్టు ఎంత అలంకరణగా పంపించారు చూసారండి. ఇలా వెనకాల మాత్రం ఇలా ఇస్తారు తగిలించుకోవడానికి. మనం ఎలా ఐడియా ప్రకారం మనం ఎలా తగిలించుకోవాలి అనేది కూడా చూపిస్తాము, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి మనము కలశం లాగా పెట్టుకుంటాం కదా, కలశానికి ఇది కొంచెం ఎక్కువ అయిపోయినట్టు కనిపించింది. ఇదిగోండి ఇలా పెట్టుకోవడానికి మనం ఇలా కుదిరేటట్టు కనిపించలేదు. అందుకని గుండ్రాయిని మనం పసుపు అది పూసుకొని పెట్టుకోవచ్చు. దీనికైతే మంచిగా సెట్ చేసేయచ్చు. సెట్ చేసి చూపిస్తాను నేను. అమ్మవారికి ఇవే కాకుండా పీఠం కావాలన్నా, మనకి ప్రతిమలు పెట్టుకుంటాం కదండి, దీపాలు పెట్టుకోవాలన్నా అవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో అవి కూడా చూపిస్తాను మీకు. లింక్ అనేవి మీ కమ్యూనిటీ పోస్ట్లో ఉంటుందండి, ఖచ్చితంగా చెక్ చేసుకోండి. తొందరగా చెక్అవుట్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగున్నాయి. వరలక్ష్మి వ్రతానికి కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇవి ప్రతిమలు మనకి తయారు చేసే ఇది లేకుండా చాలా బాగా యూజ్ అవుతాయి. అమ్మవారిని సెట్ చేసుకోవడానికి ఇది ఒక పువ్వు లాగా ఉంటుందని ఇది కూడా తెప్పించానండి. చూడండి చాలా అందంగా ఉంది. అమ్మవారిని సెట్ చేసుకునేటప్పుడు మనం ఇలా ముందుగా ఎలా అన్నా వేసుకోవచ్చు. దాన్ని అమ్మవారిని పెట్టడానికి సింహాసనం మీదైనా ఇలా వేయచ్చు. చాలా బాగుంటుంది. నేనైతే ప్రస్తుతానికి ఇలా వేస్తున్నాను. కింద చూడండి ఎంత పెద్దది వచ్చిందో. వీటిల్లో ముత్యాలు ఉన్నట్టు ఎంత బాగుందో కదా. చాలా అంటే చాలా బాగుందండి. ఇది నచ్చి తెప్పించాను. ఇది ఎలా చూపించారో అలానే వచ్చిందండి. సైజ్ కూడా మనకి చాలా పెద్దదిగానే ఉంది. లింక్ వచ్చేసి మనకి కమ్యూనిటీ పోస్ట్లో ఉంటుందండి, ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇదిగోండి అమ్మవారిని సింహాసనం మీద ఇలా కూర్చోబెట్టుకుంటాం. మనము పూలు అవి సెట్ చేసుకోవటము, కొబ్బరికాయ సెట్ చేయటము, ప్రసాదాలు అవన్నీ పెట్టుకుంటాం కదా. మనకి ఏదైనా వీడియో లాంటివి తీసుకోవాలన్నా అవన్నీ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. పూలు అవి పెట్టుకోవచ్చు. ప్రస్తుతము అమ్మవారికి పూలు అవి కూడా పెడుతున్నాను. ఇదిగోండి పూలు కూడా మనం ఇలా పెట్టుకుంటే
సెట్ చేయటం కూడా రకరకాలుగా సెట్ చేసుకోవచ్చండి. మనకి కొబ్బరికాయ నిలువుగా ఉన్న కొబ్బరికాయ చూసుకొని తెచ్చుకుంటే పొడుగ్గా ఉండాలి. అది దాని మీద అయితే పెట్టుకోవచ్చు. కొబ్బరికాయ పెట్టుకోవాలి అని అనుకుంటే మనకి అమ్మవారిని ఏ విధంగా దీనికి వచ్చేసి మనకి కర్రలాగా పెట్టుకొని జడలాగా కూడా పెట్టుకోవచ్చు. ఎవరి ఐడియా ప్రకారం వాళ్ళు పెట్టుకోవచ్చండి. ఆ విధంగానే పెట్టుకోవాలని లేదు. నేను మామూలుగా ఎలా సెట్ చేసుకోవాలి అనేది కొంచెం ఐడియా అనేది వస్తుందని అదైతే పెట్టి చూపించాను. గుండ్రాయి మనకి ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు. తులసమ్మ వారికి కూడా పెట్టుకుంటారు కదండి కొంతమంది. తులసమ్మ వారికి కూడా పెట్టుకోవచ్చు. ఆ ఫేస్ వచ్చేసి అమ్మవారికి కింద మనము శారీ లాగా కట్టేసుకొని అది పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ ఫేస్ అనేది వరలక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్టు చాలా ముచ్చటగా ఉంది కదండి. ఇంకొకటి ఏంటంటే మనకి ఇది తొందరగా రావట్లేదండి. 15 days అలా టైం పడుతుంది. మీరు వరలక్ష్మి వ్రతానికి కావాలంటే తొందరగా బుక్ చేసుకోవాలి. మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.